అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి అందరికీ తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపతో మనము ఈ 40 దినాల ఉపవాస కూడికలో 29వ ఉపవాస కూడికలోనికి మనందరము కూడా రావటానికి దేవుడు సహాయములను మనకు దయచేశారు. మరి మీరు ఎంతో భక్తితో విశ్వాసంతో చాలా పనులు ఉన్నప్పటికీ మీరందరూ ఆ పనులన్నీ మరి ప్రక్కన పెట్టి చక్కగా మీరందరూ దేవుని మందిరానికి ఆసక్తితో విశ్వాసముతో మరి ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నారు. మీరు కూడా ప్రభు యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకుండా మీరు దేవునితో గడపటము అనేటువంటిది ఇది గొప్ప భాగ్యం. మీరు ఎంతైతే దేవుని కొరకు సమయాన్ని గడుపుతున్నారో, డబ్బులు ఖర్చు చేస్తున్నారో, అలాగనే మరి దేవుని మీరు ఎంతైతే ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా దేవుడు తప్పకుండా మీకు సహాయమును దయచేస్తారు. ఎందుకని అంటే మనం ప్రభువునందు మన ప్రయాస కానీ ఏది వ్యర్థము కాదు. మరి ప్రభువు ప్రేమిస్తున్నటువంటి మనం ప్రేమిస్తే ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు. శ్రమల్లో దేవుడు తప్పిస్తాడు. మనకి ఏం కావాలో దేవుడు తప్పకుండా మనకు సహాయాన్ని దేవుడు చేస్తాడు. ఈ సంవత్సరం నీ జీవితంలో నీ సమస్యలు ఏమైనా ప్రభువు మరి పరిపూర్ణముగా పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా మరి మీ క్షేమం కొరకు మరి దేవుని వేడుకోవటం జరుగుతుంది. తప్పకుండా దేవుడే ఒక మంచి మార్గమును మీ సమస్యకు పరిష్కారమును దేవుడే దయచేస్తూ నీ భక్తికి మూలమైనటువంటి ఆ రక్షణను జాగ్రత్తగా మనము కాపాడుకోవటానికి మరి దేవుడు ఈ సంవత్సరము దేవుడు నిన్ను బలపరచునుగాక. వాక్యముల నుండి కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 35 నుండి దేవుని మాటలు మనం చదువుదాం. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారు ఎట్టి శరీరముతో ఉందురని ఒకడు అడుగును. ఓ అవివేకి, బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి అది ఏ గింజైనను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరాన్ని విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. ప్రతి విత్తనమునకును దాని శరీరములను ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుషుని యొక్క మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తువుల యొక్క మహిమ వేరు, భూ వస్తువుల యొక్క మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని యొక్క మహిమ వేరు, నక్షత్రముల యొక్క మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును.
ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమే ఆదాము అనేటువంటి మనుషుడు జీవించు ప్రాణి అయినని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. భూ సంబంధి అయిన మట్టి నుండే పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారు కూడా అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివారో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి యొక్క పోలికను ధరించిన ప్రకారము ఆ పరలోక సంబంధియు పోలికను ధరించుదాం. చాలు. ఇక్కడ మనము చివరికి వాక్యములో మనకు చెప్పే మాట ఏమిటంటే, పరలోక సంబంధి అయినటువంటి దేవుని యొక్క పోలికను మనం ధరించుకోవాలి. ఇప్పుడు మనం ధరించుకున్నది మట్టి నుండి తీయబడిన శరీరాన్ని మనం ధరించుకున్నాం. ఇక్కడ చాలా విషయాలను బాటు యొక్క తేడాలని, మహిమలను, అవి భూ సంబంధవి, అలాగనే పరలోక సంబంధవి, చాలా డిఫరెన్స్ విధానాన్ని చెప్పుకుంటూ మనము ఒక విత్తనమును ఏదైనా అది విత్తుతున్నప్పుడు దాని శరీరం ఏంటో మనకు తెలియదు, అది దేవుడు ఇస్తున్నాడు. అలాగనే అనేకమైనటువంటి మాంసములు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఒకే విధంగా, ఒకే రుచిని ఒకే విధముగా ఉంచబడదు. దేవుడు మనిషి యొక్క జీవితంలో అవివేకగాను అజ్ఞానిగాను దేవుని బిడ్డగా నీవు మారిన తర్వాత ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక అనంతమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి దేవుని బిడ్డలుగా మనలో ఏం చేయాలంటే జ్ఞానము అనేటువంటిది మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానము అనేటువంటిది మన యొక్క జీవితాల్లో మనం నేర్చుకోగలుగుతున్నామో అప్పుడు మనము ప్రకృతి సంబంధముగా ఇక్కడికి వచ్చినట్లయితే ఆత్మ సంబంధముగా ఆ జ్ఞానము మనను మార్చేస్తుంది. ప్రకృతి సంబంధముగా ఒకవేళ మనము దేవుని సన్నిధికి వస్తే ఆత్మ సంబంధముగా దేవుడి నిన్ను మార్పులోకి తీసుకొస్తాడు. అందుకే పరలోక సంబంధి పోలికలను గూర్చి సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. పరలోక సంబంధి పోలికలు గూర్చి సంఘమునకు బోధించడం జరుగుతుంది. కనుక మనందరము కూడా ఇక్కడికి వచ్చింది పరలోక సంబంధమైనటువంటి బిడ్డలుగా మన యొక్క జీవితాలను ఇక్కడ కట్టుకోవటానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మనం కట్టబడేటువంటిది ఏ పోలిక అంటే భూ సంబంధమైనది కాదు. ఇది పరలోక సంబంధమైనది. ఈ పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని ఆశించేవారు ఖచ్చితంగా వారు కట్టుకోగలుగుతారు.
చదువుకుని బాగుపడాలనుకునేవాడు ఖచ్చితంగా చదువుతాడు. అప్పులున్నాయి, దాని నుంచి బయటికి రావాలి అనుకున్నటువంటి వాడు ఖచ్చితంగా శ్రమకు భయపడడు. అతడు శ్రమ పడుతూనే తన ముందు ఏదైతే ఉందో ఆ అప్పు నుంచి విడుదల పొందటానికి అతడు రాత్రి పగలు ఆయన శ్రమ అయినప్పటికీ కూడా శ్రమ పడుతూనే వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లాగే దేవుని దగ్గరకు వచ్చేటువంటి మనము ఒక పరలోక సంబంధమైనటువంటి బిడ్డగా మన యొక్క జీవితాలు ఈ భూలోకములో ధరించుకోవాలి. పరలోకములోకి వెళ్ళిన తర్వాత ధరించుకునేది కాదు, ఇక్కడ ధరించుకోవాలి. ఆ ధరింపు చేయటానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఈ స్థలములోనికి దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు కొన్ని విషయాలను నేను మీకు చెప్పడం జరుగుతుంది. మొదటిది మనం చూసినట్లయితే పరలోక సంబంధి పోలిక ఏంటి అంటే దేవుని పోలిక. పరలోక సంబంధి యొక్క పోలిక ఎలా ఉండాలి? దేవుని పోలికగానే ఉండాలి. ఆ దేవుని యొక్క పోలికను నీవు నేను సంపాదించుకోవటానికి ప్రభు ఇక్కడికి పిలిచాడు. ఒకప్పుడు దేవుని పోలికను పోగొట్టుకున్నాం మనం. అపవాది మనల్ని మోసం చేశాడు. తిరిగి మన యొక్క పోలిక ఏమైపోయింది అంటే సాతాను యొక్క పోలికగా మన జీవితాలు మార్చివేయబడ్డాయి. మన మాట, మన నడక, మన ఆలోచనలు, మన పద్ధతులు పూర్తిగా స్వార్థముతో నిండిపోయింది. ఆఖరికి సొంత అన్నదమ్ములలో కూడా స్వార్థమే పెరిగిపోయింది. తమ్ముడి యొక్క అర్పణను దేవుడు అంగీకరిస్తే కూడా ఈ తమ్ముడనేవాడు లేకపోతే నా అర్పణను నాకు అవమానము వచ్చేది కాదు కదా అని సొంత తమ్ముడినే కసాయితనంగా దయాదాక్షిణ్యం లేకుండా చంపేయటం జరిగింది. మన జీవితాలలో మనము మట్టి నుండి ఒకవేళ మనము రూపించబడి మట్టి నుండి ఒకవేళ ఈ లోకానికి మనం వచ్చిన వారమైతే పరలోకము నుండి వచ్చినటువంటి దేవుడు ఈ మట్టిలో ఉన్నటువంటి మనుషునికి కూడా పరలోక రూపాన్ని ఇవ్వాలని ఆయన మన కొరకు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఆయన రూపము మనకు రావాలని. ఈ రూపం వలన నీకు శాంతి లేదు, నీకు సమాధానం లేదు, నీ జీవితంలో నీకు ఏ మేలు లేకపోతుంది. కానీ దేవుడిచ్చేటువంటి ఆ రూపమును మనం ధరించుకుంటున్న బట్టి మనం యుగయుగాలు ఆనందంగా సంతోషముగా భేదములు లేకుండా ఈ దేశమని ఆ దేశమని ఆ ప్రాంతమని ఈ ప్రాంతమని ఆ కులమని ఈ కులమని చదువుకున్నవాడని చదువు లేనివాడని లేకపోతే పేదవాడని ధనవంతుడని ఎర్రగా ఉన్నాడని నలుపుగా ఉన్నాడని లేకపోతే ఆ భోజనం చేస్తున్నాడు ఈ భోజనం చేస్తున్నారని ఈ భేదాలేమి నీ జీవితంలో నేను ఒక సంతోషదాయకంగా నీ జీవితాన్ని నిలపాలనేది దేవుని ముఖ్య ఉద్దేశం. అందుకే ఆ జీవితం మనకు కావాలి అంటే ఆ జీవితమును మనకు ఇస్తానన్నటువంటి దేవుని యొక్క రూపమును ఆ దేవుని పోలికను మనం సంపాదించుకోవాలి. వాక్యముల నుండి ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము దేవుడు మన స్వరూపమందు చాలు. ఇక్కడ దేవుడు
నరుని ఏ పొలుకులు చేశాడు? ఏ పొలుకులు చేశాడు? అంతేనా? అంతకు మునుపు అసలు ఏ మనుషుడు ఉన్నాడని? ఇప్పుడు ఎవరైనా ఒక డ్రాయింగ్ గీసేటువంటి వారు ఏం చేస్తారు? అక్కడ ఏదైనా ఒక పోలిక ఏదైనా మనం చెప్తే దాన్ని బట్టి గీస్తారు. అసలు అక్కడ ఏమీ లేదంటే ఒకప్పుడు మనుషుడు అనేవారు లేరు. ఆ మనుషుడు అటువంటి లేనప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఒక మనుషుని నేను చేయాలి అనుకున్నాడు. ఆ మనుషును చేయటానికి దేవుడు ఏ రూపాన్ని ఎంచుకున్నాడు అంటే దేవుని రూపాన్నే ఎంచుకున్నాడు. అంటే ఈ రూపం ఎవరిది? అంతేగాని మా తాతయ్యది, మా అమ్మమ్మది, ఈ సట్టు ముఖ్యం వాడిది, ఈ నలుపు వేడిది, ఈ పంగడ కాళ్ళే వాడి, ఈ దొంగ బుద్ధి అంతానేమో మత్తది. లేవు. ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పోలికలన్నీ వచ్చాయి. దేవుడు చేసినప్పుడు నరులను ఎలా చేశాడంట? దేవుని పొలుకులు చేశాడు. నరుని యొక్క హృదయంలో చెడుతనము కానీ మరొకటి ఏమీ లేకుండా దేవుడు చేశాడు. పరిశుద్ధంగా చేశాడు, కలుషితం లేకుండా చేశాడు. మనుషుడు రాను రాను ఏమైపోయాడంట? మనుషుడు ఏమైపోయాడో తెలుసండి? అనేకమైనటువంటి చెడుని, అనేకమైన వాటిని మనుషుడు హృదయంలోనికి పోగు చేసుకున్నాడు. అందుకు హృదయం ఏమైపోయింది అంటే చెడిపోయినది. అందుకు దేవుడు నరుని యొక్క హృదయమును చూడగా ఆ హృదయమంతా కూడా మనుషుడు ఏమైపోయాడు? చెడిపోయి ఉండెను అని ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ మనుషులను రక్షించడానికి దేవుడు ఏం చేశాడు? నోవహు ద్వారా ఓడను సిద్ధం చేశాడు. అంటే ఈ మనుషుడు నశించిపోవటం దేవునికి అసలు ఇష్టం కాదు. ఈరోజు ఈ సిలువ మరణం కూడా నీవు నేను నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. ఈ సిలువ మరణము ఎందుకు అంటే నేను బ్రతికించాలి, తిరిగి దేవుని పోలికను నువ్వు సంపాదించుకోవాలి. ఆ దేవుని పోలిక నువ్వు ఏ శాంతినైతే, ఏ సమాధానాన్నైతే, ఏ దేవుని యొక్క సహవాసాన్నైతే కోల్పోయావో తిరిగి అవన్నీ నీకు ఇవ్వటానికే ఈ సిలువ అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే సిలువ సిరులను ఇచ్చేది విశ్వాసులకు, పంటని ఇచ్చేది, డబ్బులు ఇచ్చేది, సుఖాన్ని ఇచ్చేది, నీకు ఒక ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేది. ఇది సామాన్యమైనది కాదు. అందుకే ఈ సిలువ శక్తి నీకు కావాలి. ఈ సిలువ శక్తి నువ్వు సంపాదించుకోవాలి. ఈ సిలువ శక్తిని పరిపూర్ణముగా తెలుసుకున్నవాడుగా నీవు గ్రహింపులోకి వస్తే ఆ సిలువ శక్తిని ఎరుగునటువంటి చాలామంది బలహీనులుగా ఉన్నారు. వారందరి దగ్గరికి ఈ సిలువ శక్తిని తీసుకెళ్ళటానికే దేవుడు నిన్ను మొదటగా ఈ సిలువ దగ్గర తీసుకొచ్చాడు. ఆ సిలువ శ్రమలు వారు అనుకుంటున్నారు, ఈయన దేశద్రోహి, ఈయన అన్యాయం చేశాడు, ఈయన పాపం చేశాడు, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇతడు వ్యతిరేకముగా ఉన్నాడు, ఈయన అనేకమైనటువంటి అబద్ధములు ఆడుతూ ఒక మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. అందుకే ఆ సిలువ ఆయనకి ఒక శిక్షగా ఆ ప్రభుత్వం వేయటం జరిగింది. అది దొంగలకు వేసినట్లు, ఒక గజ దొంగలకు వేసినట్లు, నరహంతకులకు వేసినట్లు, అయితే ఒక నక్సలైట్లకు వేసినట్లు, అయితే ఒక భయంకరమైనటువంటి దేశద్రోహులకు
వేసినట్లుగా ఒక భయంకరమైనటువంటి శిక్ష వారి మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా వేయటం జరిగింది. వారందరూ ఆ శిలువ మరణాన్ని, ఆ శిలువ శ్రమలన్నిటిని కూడా ఈయన ఏ పాపం చేశాడు, ఈయనకి ఈ శిక్ష వచ్చింది అనుకుంటున్నారు. కానీ ఆయనలో ఏ పాపము లేదు అనేటువంటిది ఆయన బిడ్డలకు ఒక్కరికే తెలుస్తుంది. ఆయన విశ్వాసం కలిగినటువంటి బిడ్డలకు ఒక్కరికే తెలుస్తుంది. ఆ విషయాన్ని మనం తెలుసుకుని, తెలియని వారు ఏ విధంగా ప్రభువును అపార్థం చేసుకుంటున్నారో, ప్రభు యొక్క రక్షణ మార్గమును ఏ విధంగా అపార్థం చేసుకుంటున్నారో వారికి మనం ఏం చేయాలంటే, ఇది శక్తి, ఇది లేకపోతే ఈ పాపికి రక్షణ లేదు, ఈ పాపికి దేవునితో ఉండే భాగ్యము లేదు, ఈ పాపికి పరలోకాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ భాగ్యం మనం పొందుకునే అవకాశం లేదు. కనుక ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గొప్ప రక్షణ మార్గం అయి ఉన్నది, ఇది గొప్ప శక్తి అయి ఉన్నది అని మొదట తెలుసుకున్న మనము, మొదట సిలువ దగ్గరకు వచ్చిన మనము, ఆ సిలువ యొక్క శక్తి, ప్రభావము, మహిమ, రక్షణ మనం ఏం చేయాలి? అందరికీ ప్రకటన చేయాలి. హల్లెలూయా. అందుకే అది ప్రకటించాలి అంటే యెషయా అంటాడు కదా, ఎవరు వెళ్ళి ప్రకటిస్తారు? ఎవరు వెళ్ళి ప్రకటిస్తారు? నేనేమో అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను కదా, ఆ పవిత్రమైన దేవుని యొక్క జీవవాక్కులను ఈ అపవిత్రుడి యొక్క నోటలోని చూస్తే ఆ మాటలు కూడా అపవిత్రమైపోతాయి కదా. ఈ మాట బలహీనమైపోతుంది. ఈ బలహీనమైనటువంటి మాట మనుషుల దగ్గరికి వెళితే ఆ బలహీనలను ఎలా మార్చగలదు? అందుకని ముందు నా పెదవులు కాల్చాలి, అపవిత్రత నుంచి బయటికి రావాలి. అంటే మనిషి యొక్క జీవితం ఇవ్వాలి అంటే ఈ సిలువ సువార్తను, రక్షణ సువార్తను, ఆ పరలోకాన్ని మానవాళికి మనం చేరవేయాలి అంటే ముందు మనము యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఆ పోలికను మనం ధరించాలి. ఆ ధరించినప్పుడే, మన పరిశుద్ధులుగా ఉన్నప్పుడే ఇతరులను మన పరిశుద్ధులుగా మనం చేయగలం. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివారికి ఎలా త్రోవ చూపిస్తాడు? ఒక వ్యక్తి పాపపు ఊబిలో ఉన్నప్పుడు మరొక వ్యక్తి కూడా ఆ పాపములు ఊబిలో ఉన్నవాడు ఆ వ్యక్తిని ఎలాగూ కాపాడుతాడు. ఒక ఊబిలో ఉన్నవాడిని మరొక ఊబిలో ఉన్నాడు కాపాడలేడు. ఒక వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు మరొకడు కొట్టుకుపోతున్నవాడు కాపాడలేడు. వారిద్దరూ కూడా అలాగే వెళ్ళిపోవాల్సిందే. వారిని కాపాడాలి అంటే వారిని రక్షించగలిగినటువంటి వాడు అవసరము. అంటే ఆ ఈత కలిగిన వాడు అవసరం, లేకపోతే ఒడ్డునున్నవాడు అవసరం, ఆ ప్రవాహానికి ఎదురుగా వచ్చేవాడు అవసరం. కొట్టుకుపోయేవాడు కాదు ఒక వ్యక్తిని కాపాడేది. ఒక ఊబిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ ఊబిలో లేకుండా బయట ఉన్నటువంటి వాడు అవసరం. ఒక గుడ్డివాడికి గుడ్డివాడు కాదు త్రోవ చూపించేది, కండ్లున్నవాడు అవసరం. ఈరోజు నువ్వే ఆ వ్యక్తి అయి ఉండాలి. ప్రభు అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పు, మీరు లోకమునకు వెలుగు, మీరు లోకమునకు పత్రికలు. అందరూ నీ నడక పడక, నీ మాట, నీ ఆలోచనలన్నీ చూస్తున్నప్పుడు మనలో మనం ధరించిన వస్తువులను ఎలా చూపిస్తున్నామో, మనం ధరించినటువంటి దేవుడిచ్చిన అందసంధాలను ఏ విధంగా లోకానికి చూపిస్తున్నామో, ప్రభు మనకిచ్చినటువంటి ఆత్మీయ అలంకరణ, ఆత్మీయ మార్పు ఈ లోకానికి మనం చూపించాలి. ఆ మార్పే అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపిస్తుంది. అందుకు ఈ ఉపవాస కుడికలు దేవునికి ఇచ్చాడు. ఏదో మన ఊరికే ఒక ఆర్భాటముతోనో, ఏదో నేను ఒక 40 రోజులు నేను ఏదో చేసేసాను, నాకేదో శక్తి ఉంది అని భ్రమపట్టాను కాదు. నువ్వు ప్రయాసపడినప్పుడు ప్రతిఫలం లేకపోతే ఏడిపే కదా. ఈ 40 దినాలలో నీవు మార్పు రాకపోతే అది కూడా ఏడిపే. మార్పు లేకపోతే అది కూడా ఏడిపే. మార్పు కోసం ఇది ఇచ్చింది.
ఈ దైవ సహవాసము నీ జీవితంలో, నీ హృదయంలో మార్పు కావాలి. ఆ మార్పు ఎందుకు అంటే నీలాగా అనేక మంది మార్పు చెందాలి. ఇప్పుడు లోకము దేవుని కాదు చూసేది, ఎవరిని చూడాలి? నిన్ను చూడాలి. అందుకు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచాను, నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు క్రీస్తుని కాదు చూడాల్సింది, నన్ను చూడండి. హల్లెలూయా. అంటే లోకానికి నీవు రక్షణ మార్గమును చూపించే ఒక గొప్ప వ్యక్తిగా నీ జీవితం మారాలి. ఒక వ్యక్తికి రూపం ఇవ్వటానికి తల్లి ఎన్ని నెలలు ప్రసవవేదన పడుతూ పథ్యము చేస్తూ ఆ బిడ్డకు ఒక రూపాన్ని తీసుకొస్తే ఆ బిడ్డను చూసి అచ్చం నాలాగనే ఉన్నాడు, అచ్చం మా భర్తలాగానే ఉన్నాడు, అచ్చం మా యొక్క తల్లిలాగా ఉన్నారు, లేకపోతే మా తాతయ్యలాగా ఉన్నారు, లేకపోతే మా మేనమామ మేనత్తలాగా మా కుటుంబాలాగా ఉన్నారు. ఒక పోలిక. ఆ పోలిక ఈరోజు నీకు రావటానికి ఆ తల్లి ప్రాణాన్నే ఈరోజు దేవుని పోలిక నీకు రావటానికి ఆయన ప్రాణాన్ని కొరకు పెట్టాడు. అందుకు ఆ పోలికను మనం ధరించి దేవుని పిల్లలు అనేవారు ఎలాగో బ్రతకాలి అనేది మనం చూపించటానికే ఇక్కడికి మనం వచ్చాం. అంటే ఇదొక పౌండ్రీ అనుకుందాం, అయితే ఇదొక మెకానిక్ షెడ్ అనుకుందాం. ఇది నేను రిపేర్ చేసేది, లేకపోతే నేను మెరుగుపరిచేది, కోల్పోయినటువంటి దానిని మళ్ళీ తిరిగి ఆ రూపాన్ని, ఆ తేజస్సును నీకు ఇచ్చేది ఇది. నువ్వు అలాగే మడ్డిగా, అలాగే రూపం లేకుండా, అలాగే నీ పాపమును అలాగే పెట్టుకుని వెళ్ళిపోతే ఏమంటారు? ఆ పౌండ్రీ వాళ్ళు సరిగ్గా రిపేర్ చేయలేదండి అంటారు లేదా? ఆ పౌండ్రీకి మళ్ళీ ఎవరైనా తీసుకెళ్తారా? జాగ్రత్త. అంటే ఈ పౌండ్రీ నీ యొక్క జీవితాన్ని మార్చడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటిది. ఇక్కడ ఈ మెకానిజము నీ బ్రతుకును మార్చాలి, నీ పరిస్థితులు మార్చాలి. నువ్వు మార్చబడుకోకుండా నువ్వు అలాగే వెళితే ఈ 40 దినాలు వృధా అయిపోతుంది. జాగ్రత్త. అందుకే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే 26వ వచనంలో చాలు, మన పోలిక చొప్పున, అందుకని దేవుని పోలిక చొప్పున ఎవరు చేశాడు? నరులను చేశాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. 4:24 నీతియు హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏం ధరించుకోవాలి అంటే ఒక క్రొత్త స్వభావమును మనము ధరించుకోవాలి. అంటే పాత స్వభావం మంచిది కాదనేగా, లేకపోతే అది బాగుంటే ఇంకోటి ఎందుకు మనకి? అంటే ఆ స్వభావం బాగోలేదు, ఆ స్వభావాన్ని మనం ఏం చేసాం? పాడు చేసాం. అందుకంటాడు, నా పిల్లలు నేను బంగారములాగా, బంగారు ఛాయలాగా నా పిల్లలు చేస్తే నా పిల్లలు మసిగొబ్బులాగా వారి జీవితాలు మారిపోయినాయి. దేవుడు తన పిల్లలను ఎలాగూ దేవుడు చేశాడంటే ఒక బంగారము చక్కని రూపము కలిగిన వారుగా, ఏ మచ్చ డాగు లేనటువంటి వారుగా చేశాడు. అసలు మోసమే తెలియదు, అబద్ధమేమీ తెలియదు. దేవుడు ఇంత నిర్మలుగా దేవుడు మనుషుని చేస్తే ఈ మనుషుడు ఏమైపోయాడంటే అనేకమైన పాపములోనూ అనేకమైన శాపములో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనుషుడు మారిపోయాడు. ఇప్పుడు తిరిగి ఈ మనుషుని మళ్ళీ ఏ రూపంలో తెచ్చుకోవాలి?
నవీనమైన క్రొత్త రూపములోకి తెచ్చుకోవాలి. కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాలి, పాతవన్నీ అలాగే పెట్టుకొని రాత్రి కూర అలాగే ఉందనుకుందాం, దానిలోనే తెల్లారి ఉండ కూర కూడా దానిలో వేసేసి వండేస్తే ఏమవుద్ది? రాత్రికి ఉన్నటువంటి నీళ్ళల్లోనే తెల్లారి పట్టే నీళ్ళు కూడా పట్టేస్తే ఎట్లా ఉంటుంది? నువ్వు తిన్న ప్లేటేగా, రాత్రి నువ్వు తిన్నదే కదా, తెల్లారి మళ్ళీ దానిలో నీకు భోజనం పెడితే ఎలా ఉంటుంది? జాగ్రత్త. ఆ పాతది ఈ క్రొత్త దానిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఈ క్రొత్తది నీకు ఆశీర్వాదకరముగా, నీకున్న కన్నీరు, నీకున్న దుఃఖము, నీకున్న బాధను తీసివేసి, నీ శాపాన్ని తీసివేసి నేను పరలోకములో ఒక ఆనందముగా, సంతోషముగా ఇది నిలబెట్టాలి అంటే నువ్వేం చేయాలో తెలుసండి? ఆ పాతదాన్ని తీసేద్దాం, తిరిగి ఈ క్రొత్త దానిని మనము ధరించుకుందాం. ఈ క్రొత్తదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రూపం. హల్లెలూయా. ఈ రూపాన్ని మనం ధరించుకోవటానికే ఇన్ని ఉపవాస కోరికలు, ఇన్ని వాక్యాలు, ఇన్ని కోడికలు, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాస. ఎందుకు అంటే మనము అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కదా, అనేకమైన వాటితో మనం బాంధవ్యాలను ఏర్పాటు చేసుకున్నాం కదా, వాటి నుంచి మనకున్నటువంటి వాటిని విడుదల కలిగి మళ్ళా తిరిగి ఒక మంచి వారికి మారటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ఏదో టీనే మానలేము, మనం మానగలమా? తలనొప్పి వస్తుంది, సిగరెట్ మానలేం, ఒక్కపొడి మానలేం. చెప్పరేంటండి? ఈ శరీరము అనేకమైన వాటితో ముడిపడిపోయింది. ఇప్పుడు ఇది ఈ ముడిపడినటువంటిది ఆ బంధాలని తెంచుకుని రావటం అంటే చాలా కష్టం. ఇది ఎండైన వానైనా భరించి, భోజనమున్న లేకపోయినా కష్టమైన పని చేస్తావు, దెబ్బలైన తింటావు, గాయములైన పడతావు. కానీ నీకున్నటువంటి అలవాటు ఏదైతే ఉందో అది విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేవు. దానితో నీకున్నటువంటి బౌండరీ అలాంటిది. అందుకే పౌలు అన్నాడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏమైతున్నాయో వాటన్నిటిని నేను క్రీస్తు కొరకు నష్టముగా, పెంటతో సమానముగా, అది కొత్త మనసు కోరుకునే వారిలో ధరించుకున్నటువంటి మొదటి మెట్టు. మన జీవితాలలో లాభకరమైన స్నేహితులు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, స్వార్థం ఉండొచ్చు, కక్షలు ఉండొచ్చు, లేకపోతే లోకములో అనేకమైనటువంటి పరిస్థితులు మనకు అలవాట్లు ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెట్టందే దేవుని రూపం ఎలా వస్తుంది అనుకుందాం. సగం వరకు దేవుని రూపం వచ్చింది, ఇంకొక సగమేమో సాతాను రూపం ఉంది అనుకుందాం. ఒక కాలుకేమో తెలుపు వేసాం, ఒక కాలుకేమో నలుపుది వేసాం. ఒక భాగం అంతానేమో తెల్లగా ఉంది, ఒక భాగం అంతా నలుపు ఉంది అనుకుందాం. ఎట్లా ఉంటాం? ఇంత మనిషిలాగా ఉండవు, విచిత్రంగా ఉండవు, చెప్పండి. అందుకంటాడు, తడిమి చూస్తేనేమో యేషవులాగా ఉండవు, స్వరం చూస్తేనేమో అదేంట్రా, నేను నిలమన్నది ఎవరిని? యేషవును కదా. ఇదేంటి ఇక్కడ నువ్వు వచ్చింది? నాకు చూస్తే కళ్ళు కనిపించకపోవచ్చు కానీ నా బిడ్డలు నాకు తెలియదా? వాడి స్వరం నాకు తెలియదా అంటాడు. లేదు డాడీ, నేను ఎవరిని? సరే, ఏదైతే ఏమైందిలే, నాకు భోజనం కావాలి, పోనీ దేవునికి ఏదో త్వరగా నీకు సహాయమును చేసి ఈ ముసలి ఆకలి తీర్చడానికి దేవునికి ఏమో సహాయం చేశాడేమోలే
అనుకుని ఆయన దీవించేస్తాడు. జాగ్రత్త, నీ స్వరము ఒక విధంగా ఉంది, నీ శరీరమేమో ఒక వ్యక్తి యొక్క రూపం ధరించింది. రెండు చెట్టు అవట్లేదు. ఒకవేళ ఆశీర్వాదములు తీసుకుంటే తీసుకొచ్చేమో, కానీ ఆ ఆశీర్వాదములు నీవు కాదు, అవి నీవు కాదు, మోసం చేసి తీసుకున్నావు అవి. ఈరోజు దేవుడు తడువు చూస్తున్నాడు మనల్ని. ఒకవేళ తండ్రికి తెలియకపోవచ్చు, కానీ సృష్టికర్తకి నీ నడక, నీ పడక, నీ ఆలోచనలు అన్నీ మార్పు ఎంతవరకు వచ్చావు జాగ్రత్తగా చూస్తున్నాడు. ఆయన కొలతలు వేసేవాడు. ఆయన కొలతలలో ఒక్క పాయింట్, చిన్న పాయింట్ కూడా తేడా రాదు. పాయింట్లో పాయింట్ కూడా తేడా రాదు. అంత నికస్సుగా ఆయన ఏం చేస్తాడు? మట్టపు వాని యొక్క గుండెను ఏ విధంగా వేసి ఆ పనివాడు గోడని కొలుస్తాడు. ఒకవేళ వాళ్ళు వేయొచ్చు, కానీ అది అన్ని తేడాలు వంకరొంకరలుగా ఉంటుంది, వేయలేరు. కానీ దేవుడు ఆయన ఒక్కసారి దానిని ఆ కొలత వేశాడంటే నువ్వు ఎక్కడ వంకరున్నావు, ఎక్కడ లోపాలు ఉన్నావు, అన్నీ అయినా చెప్పేస్తాడు. జాగ్రత్త. అందుకే పరలోక సంబంధి యొక్క పోలిక ఏంటి అంటే దేవుని పోలిక. ఈరోజు ఆ దేవుని పోలికను మనం సంపాదించుకోవడానికే దేవుడు మనల్ని ఇక్కడికి ఏర్పాటు చేశాడు. యెషయా గ్రంథము 46:9 చదువుదాం. జ్ఞాపకం చేసుకునుడి, లేడు లేడు. చూసారా? నన్ను పోలినవాడు ఆయన ఒక్కడే దేవుడు. దేవుడు అనేటువంటి వారు చాలామంది ఉండవచ్చు, కానీ దేవుడును నేనే, నన్ను పోలినవాడు. ఎంత స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 6వ. హల్లెలూయా కదా. దేవుని పోలిన వారు ఎవరు లేరు అంటే ఇక్కడ దేవుడు అన్ని విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ చాలా పోలికలు ఉన్నాయి కదా, చాలా రోడ్లు ఉన్నాయి కదా, ఎటు వెళ్ళాలో తెలియదు కదా. ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం వారు బాణం గుర్తు వేసి, ఇదిగో ఈ ఊరికి ఇట్లా వెళ్ళాలి, ఈ ఊరికి ఇలా వెళ్ళాలి, పైకి వేస్తే పైకి వెళ్ళాలి, కిందకి వేస్తే కిందకి వెళ్ళాలి, లేకపోతే ఒక క్రాస్కి వేస్తే ఇట్లా పక్కగా వెళ్ళాలి, పెడుతున్నారుగా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ గుర్తులను చూసి ప్రయాణము చేస్తున్నాం. ఇక్కడ దేవుడు కూడా ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని చెప్పుకోవటానికి ఆయన పోలికలు అనేకంగా మనకు బయలుపరుస్తున్నాడు. నాలాంటి వారు ఈ లోకములో ఎవ్వరునూ లేరు. నువ్వెంత వెతికినా పూర్వకాలముల నుండి ఎంతమందిని వెతికినా నాలాంటి రూపము కలిగిన వాడు, నాలాంటి ప్రేమ కలిగిన వాడు, నాలాంటి దయాహృదయము కలిగిన వారు ఎవ్వరునూ లేరు. కనుక మనందరము ఎవరు పోలికగా మారాలి? ఆదాము పోలికలో నుండి యేసయ్య పోలికలోకి రావాలి. మొదటి ఆదాము పోలిక, రెండవది కడపటి ఆదామైన యేసయ్య పోలిక. మొదటి ఆదాము పోలిక శాపగ్రస్తమైనది, రెండవ ఆదాము పోలిక ఇది పరిశుద్ధమైనది, శాపము లేనిది. ఈ పోలిక నీకు వస్తే, ఈ పోలిక నిన్ను యుగయుగాలు కన్నీరు లేని, ఆకలి లేని గొప్ప జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అందుకే ఈ పోలికను మనం సంపాదించుకోవటానికి ఇక్కడ మనం ప్రయాసపడదాం. ఏ పోలిక?
ఎవరి పోలిక కావాలి ఇప్పుడు ఇక్కడ? అది హల్లెలూయా. అది ఇక్కడ మనం ప్రార్థన చేయాలి. సరే, రెండవది పరలోక సంబంధి పోలిక ఏంటంటే ఆత్మ పోలిక. ఏం పోలిక ఇది? ఆత్మ పోలిక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మచేత. హల్లెలూయా. అంటే ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? ఆ పోలికగా, అంటే దేవుని పోలికగా మారుస్తుంది. అంటే ఇప్పుడు దేవుడు మనకు ఒక ఆత్మనిచ్చాడుగా. మనందరం కూడా యేసుప్రభు వారు వెళ్ళిపోతుంటే అట్లా చూస్తున్నారంట. మీరేమీ కలవరం చెందవద్దు, నేను వెళ్ళుట మంచిదే, మళ్ళీ నేను వస్తాను, వచ్చే వరకు కూడా ఈ మధ్యకాలంలో మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఈ ఆదరణకర్త మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాల్సి వస్తే ఆయన మనకు కాపరి. మనం మందను తీసుకెళ్ళేటప్పుడు, మన పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు, పిల్లలు అటు ఇటు వెళ్ళేటప్పుడు కంట్రోల్ చేస్తారే, అట్లా ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తుంది. పాపాన్ని ఒప్పుకునేటట్లుగా, మనం ఒప్పుకోలేకపోయినా ఆ ఆత్మ చేస్తుందంట. ఇప్పుడు ఈ ఆత్మ నీ జీవితంలో దేవుని పోలికగా మార్చడానికి తన పని తాను చేయాలి అంటే ఇప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు దేవుని, అది హల్లెలూయా. అసలు బంగారం లేకోకుండా బంగారు వస్తువు చేయమంటే ఎట్లా ఉంటుంది? ఇటుకే పిచ్చా? ఈ పాస్టర్కి ఏం పిచ్చా? బట్టలేమి ఇవ్వకోకుండా బాగా కుట్టాలి, షూటు కుట్టాల్సిందని అంటే ఎట్ట కుదురుద్ది? ఇష్టం ఉండొచ్చు, అయితే మంచిగా కుట్టేటువంటి టైలర్ ఉండొచ్చు, కానీ అక్కడ మెటీరియల్ కావాలిగా. ఇప్పుడు దేవుని యొక్క పోలిక మనిషికి కావాలి అంటే ఆ పోలికలోనికి నిన్ను తీసుకువెళ్ళేటువంటి మెకానిజం చేసేదే ఆత్మ. హల్లెలూయా. ఇక్కడ ముడిసరుకు నిన్ను ఆ రూపంలోకి తీసుకొచ్చేది, ఆ రూపంలో నిన్ను మార్చేది ఏదన్నమాట? దేవుని ఆత్మ. అందుకంటే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ హల్లెలూయా. ఇది కావాలి ఇక్కడ. అంతేగాని అప్పులు బావలో ఇవన్నీ పోతాయి. ముందు దేవుని యొక్క రూపంలోకి వస్తే దేవుడు అన్నీ నీకు ఇచ్చేస్తాడు, అన్నీ నీ అవసరతలు తీరుస్తాడు, నీకేం కావాలన్నీ దేవుడు ఇస్తాడు. ఈరోజు మనం ఈ ఉపవాస కూడికల్లో మనం చేయవలసినటువంటిది ఏంటంటే మనం దేవుని పోలికగా మారాలి. అంటే భూ సంబంధముల నుంచి పర సంబంధమైన వరకు మన జీవితాలు మార్చుకోవాలి. అది ఎక్కడ జరగాలి? ఇక్కడ జరగాలి. పరలోకానికి వెళ్ళిన జరిగేది కాదు ఇది. అంటే ఇక్కడ ఉండగానే నువ్వు కలెక్టర్ అవ్వాలో, ఐఏఎస్ అవ్వాలో, ఐపీఎస్ అవ్వాలో, డాక్టర్ అవ్వాలో, ఇంజనీర్ అవ్వాలో, సైంటిస్ట్ అవ్వాలో, ఎక్కడుండగానే ఇక్కడుండగానే ఆ సబ్జెక్టులోకి వెళ్ళాలి, ఆ వేలోకి వెళ్ళాలి. అంతే. నువ్వు ఆ మార్గంలోకి వెళ్ళకుండా నువ్వు ఎలా అవుతావు? ఇప్పుడు మనం ఒక పరలోక సంబంధమైన బిడ్డలుగా మనం మారటానికి ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఆ పరలోక సంబంధమైన బిడ్డలుగా మన జీవితాలు, మన మనసు మారి రూపాంతరం వచ్చాను. ఈ రూపాంతరమే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పోలిక. ఆ పోలికలోకి మనం నడిపించేది ఏది అంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 17 వచనం చదువుదాం. అటువలే
అది ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఏ ఆత్మ అయి ఉండాలి అంటే మనకు ఒక ఆత్మ ఉంది కదా, ఆత్మ ఇక మంద కాదు, ఇక దాన్ని తీసేద్దాం. ఇప్పుడు ఏ ఆత్మతో ఏకమవ్వాలి? అది దేవుని ఆత్మతో మనం ఏమవ్వాలి? ఏకమవ్వాలి. ఎందుకని? ఆయన పోలిక కాబట్టి. ఆయన ఆత్మ ఏదైతే ఉందో ఆయన ఆత్మ ద్వారా మనం ఏం చేయాలి? ఏకమై నడవాలి. అంతే, నడవాల్సిందే. నాకు ఒక మనసు ఉంది, నాకు ఒక ఆలోచనలు ఉన్నాయి, నాకు ఒక పద్ధతులు ఉన్నాయి, నేను దాన్ని తీసేసుకోవాలంటే అంతే తీసేసుకోవాలి. ప్రభు కావాలంటే తీసేసుకోవాలి. నీకు ప్రభు అక్కర్లేదనుకుంటే నీ మార్గంలో నీవు వెళ్ళిపోవచ్చు. ఆ మార్గము నేను పరలోకాన్ని చేర్చదు, ఆ మార్గము దేవుని యొక్క రూపాన్ని నీకు ఇవ్వదు, ఆ మార్గము నీకే సహాయము చేయదంతే. వాక్యాలు మనకు ఎంత చక్కగా మనకు బోధిస్తున్నాయి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే పరలోక సంబంధి యొక్క పోలిక ఏంటంటే క్రీస్తు యొక్క పోలిక. దేవుని పోలిక వేరు, క్రీస్తు యొక్క పోలిక వేరు. ఏంటి యేసు ప్రభు యొక్క పోలిక ఏంటో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అది ఇప్పుడు పౌలు అంతకు మునుపు ఎవరి పోలికలో ఉన్నాడు? క్రీస్తు పోలికలో లేడు. ఆయన ఎవరి పోలికలో ఉన్నాడు అంటే ధర్మశాస్త్ర పోలికలో ఉన్నాడు, యూదా మతము యొక్క పోలికలో ఉన్నాడు. అంటే వారి కొరకు మోషే ఏదైతే వారి కొరకు ఏర్పాటు చేశాడో ఆ మార్గంలో ఆయన ప్రయాణము చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మార్గం నుంచి ఏ మార్గంలోకి వచ్చాడు? ఇప్పుడు అది యేసుక్రీస్తు యొక్క ఆ మార్గంలోకి వచ్చేసాడు. హల్లెలూయా. ఆ మార్గమేమో హింసకుడుగా ఉంది, ఆ మార్గమేమో దోషకుడుగా ఉంది, ఆ మార్గమేమో అనేకులకు హానికరముగా ఉంది. కానీ ఈ మార్గంలోకి వచ్చేసరికి ఈ మార్గం ఎలా ఉందంటే అనేకులను ప్రేమించేదిగా ఉంది, అనేకులను మార్చేదిగా ఉంది, అనేకులకు సహాయము. ఆ పోలికి ఈ పోలికి చాలా తేడా ఉంది. అందుకే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను ఇప్పుడు క్రీస్తును పోలి నడుస్తున్నాను, ఒకప్పుడు నేను నడవలేదు. ఇప్పుడు ఆ పోలికలో మనందరం కూడా నడవండి, ఆ పోలికలో నడవండి. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. హల్లెలూయా. ఇప్పుడు అనేకమైన ఉపద్రవాలు, అనేకమైన పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఉపద్రవాలలో ఎవరిని అంగీకరించాలి? వాక్యాన్ని అంగీకరించాలి. ఆ వాక్యాన్ని అంగీకరించి ఏం చేయాలంటే ఆ వాక్యమైనటువంటి దేవునిని మనం పోలి అంతే అలా మనం నడుచుకోవాలి. ఆ వాక్యమైన దేవుడు ఆది యందు వాక్యము నేను వాక్యము దేవుని ఎదురును, ఆ వాక్యమే కృపా సత్య. ఇప్పుడు ఆ వాక్యమైనటువంటి దేవునిని నీ ఉపద్రవాలలో, నీ కష్టాలలో నువ్వేం చేయాలి? ఆ వాక్యమైన దేవుడు ఎలా నడుచుకున్నాడు అలాగే నడవాలి. అదే దేవుని పోలిక. ఉపద్రవాలు ఎలా నడిచాడు ప్రభువారు? తండ్రి చిత్తాన్ని, అంతేనా? శత్రువుల కొరకు తండ్రి మీరేమి చేస్తున్నారో, ఎవరైతే దేవునిని ఎరుగుక ఆయన నివసిస్తున్నారో వారి కొరకు ఆయన సమస్తాన్ని ధారపోస్తున్నాడు. వారి క్షేమము కొరకు ఆయన ఖర్చు అయిపోతున్నాడు. వారి క్షేమంగా ఉండాలనే ఆయన సర్వస్వాన్ని ధారపోస్తున్నాడు. అంటే ఆ పోలిక వేరు, ఈ పోలిక వేరు. ఇప్పుడు మనందరము కూడా ఏ పోలికలో రావాలి? అందుకనే పౌలు ఈ శరీరము, ఈ దేహము, ఈ జీవితము నాకెంత మాత్రము ప్రియమైనది కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఈ శరీరము, ఈ సుఖము, ఈ ఆనందము, ఈ స్నేహాలు ఒకప్పుడు నాకు ఇది ప్రియముగా ఉంది, ఇప్పుడు నాకు కాదు. నా దేవుడు కావాలి. నేను సువార్త ప్రకటించకపోతే నాకు ఇప్పుడు శ్రమ కలగాలి. ఇప్పుడు సువార్త కొరకు నేను బ్రతుకుతున్నాను. దేవుని యొక్క సిలువ సువార్తను లోకానికి ప్రకటించండి. నేను ప్రకటన చేయలేనప్పుడు, నేను సువార్తను మోయలేనప్పుడు నాకు ఈ జీవితం వద్దు. నేను బ్రతికితే
క్రీస్తు కొరకు బ్రతకాలి. ఇక చనిపోతే నా దేవుని కొరకే చనిపోవాలి. ఇక నేను వృధాగా బ్రతకటానికి, వేస్ట్ ఫెలోగా బ్రతకటానికి నేను ఇష్టపడలేదు. నాకు అవసరం లేదు ఇది. ఎంత పర్ఫెక్ట్గా ఆయన స్టాండ్ తీసుకుంటున్నాడు చూడండి. దేవుని యొక్క దర్శనములు తన మీదకు వచ్చిన తర్వాత అతడు ఉపవాసం ఉండి దేవుని యొక్క కృప కొరకు ఆయన ఎప్పుడైతే ఆయన నింపబడ్డాడో, బలపరచబడ్డాడో, ఇక అతడు ఎప్పుడు కూడా బలహీనుడుగా ఉండటానికి ఇష్టపడలేదు. ప్రభువా, నన్ను ఇంకా బలపరచు, నేను నీ కొరకు నేను పనిచేస్తాను. ఈ సమయంలో నువ్వు ఎక్కడెక్కడ పడిపోతున్నావు, బలహీనమవుతున్నావో నిన్ను బలపరచాలి. ఈ ఉపవాసకుడికి నేను బలపరచాలి. అంతే. ఒక భోజనం మనం తింటున్నామంటే అది నీకు బలం అయిపోతే దానివల్ల ఏంటి నీకు ప్రయోజనం? ఆ భోజనం నువ్వు ఆ విధంగా నువ్వు దాని కొరకు అంత ప్రయాసపడుతున్నావంటే ఏంటి దానివల్ల? అంత ఖర్చు చేస్తున్నావంటే ఏంటి దానివల్ల ప్రయోజనం? ఇది నీకు మంచి చేయాలి, ఇది నీకు మంచినివ్వాలి. అలా చేయటానికే దేవుడు నీకు ఈ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. రుచి లేని మన జీవితాలు ఇప్పుడు ఏమవ్వాలి? రుచికరముగా, నిస్సారమైన మన జీవితాలు ఇప్పుడు సారవంతముగా మార్చబడదా? హల్లెలూయా. దాని కొరకు ఇక్కడ మనం రావాలి. కానీ 40 రోజులు వచ్చామో రాలేదా, కూర్చున్నాము లేదా, అడవుడికి వచ్చాము లేదా, ఏంటండి ఇది? దానివల్ల ఉపయోగం ఏమి? జాగ్రత్త. దొరగారంట ఇంట్లో అనుకుంటున్నాడంట, రేపు మన పాలేరుని పెద్దమ్మాయి మచిలీపట్నంలో ఉంది, ఆమెకి ఈ పప్పులు, ఈ నెయ్యి, చాలా వస్తువులు తీసుకొచ్చాను, ఇవన్నీ వాడికి ఇచ్చి పంపించాలి అని భార్యతో చెబుతున్నాడంట. ఈ మాట వీడు విన్నాడంట. ఎవరు? ఆ ఇంట్లో పాలేరు విన్నాడంట. వీడు ఏం చేశాడు తెలుసా అండి? వీడు వెళ్ళిపోయాడంట, మచిలీపట్నం వెళ్ళిపోయాడంట. మచిలీపట్నం వెళ్ళిపోయి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి ఉండి, నాన్న ఎందుకు నీ దగ్గరికి వెళ్ళాలని నన్ను పంపాలనుకుంటున్నాడు, అందుకే నేను వచ్చేసాను. ఇప్పుడు నాన్నకి నేను ఎంత మంచివాడిని అవ్వాలి? ఆయన అనుకున్నది నేను చేశాను. ఆయన దగ్గర ఇప్పుడు ఏం సంపాదించుకోవాలి? మంచి పేరు సంపాదించుకోవాలనుకున్నాడంట. మొత్తం మీద వెళ్ళి వచ్చేసాడంట. ఎరా, ఈరోజు నిన్ను మచిలీపట్నం పంపించాలనుకున్నాను, నువ్వు ఎక్కడికి పోయేవరు అన్నాడంట. అంటాడంట, నేను మచిలీపట్నం వెళ్ళి వచ్చానంటాడంట. ఏంటంటే మచిలీపట్నం ఎందుకు వెళ్ళి? రాత్రి నువ్వు చెప్తుంటే విన్నాను, అందుకే నేను తెల్లారి ఇక్కడ రాకుండా అటు నుంచి అటు వెళ్ళిపోయాను అన్నాడంట. మరి వెళితే ఏంటో సుఖం? మరి ఇక్కడ ఉన్న వస్తువులని తీసుకెళ్ళాలిగా. కనుక ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఇటు తీసుకెళ్ళకోకుండా నువ్వు వస్తే సుఖమేమీ లేదు. ఇక్కడ దేవుడు నీకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితి నీకు ఇవ్వటానికి దేవుడు ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు. అంటే ఇది నిన్ను దీవించి ఆస్వాదించేటువంటి మంచి స్థలం ఇది. నీ బ్రతుకుని, నీ రూపాన్ని, నీ పరిస్థితులు మార్చేది, నీ కన్నీరు, నీ వేదన, నీ బాధ అవుతుందో దాన్ని తీసివేసేది ఈ స్థలము. ఈ స్థలములోకి నీ వచ్చి కూడా మార్పు చెందకపోతే ఇంకెవ్వరు నేను ఎవరు మార్చలేరు. కనుక రెండవది మనం ఏం చేయాలన్నమాట? దేవుని యొక్క ఆత్మ పోలి మనం ఉండాలి. మూడవది మనం ఎలా ఉండాలన్నమాట? క్రీస్తుని పోలి మనం ఉండాలి. చివరికి ఒక మాట చెప్పి నా మాట ముగిచ్చేస్తాను. పరలోక సంబంధి యొక్క పోలిక ఏమిటంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుని ప్రేమ. ఈ ఒక్క మాట. ఎపిసోడ్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచ్చిన చదువుదాం. త్వరగా. ఏ పిల్లలు? మా ఆయనకే నేను ఉండను, కన్న తల్లిదండ్రులకే నేను ఉండను. పాస్టర్ గారు, నీకు నేను ఎందుకు ఉంటాను పాస్టర్ గారు? ప్రియమైన, అసలు ప్రియమైన పిల్లలు అంటే ఏంటి?
ప్రియమైన పిల్లలంటే ఎవరండి? చెప్పే మాట వినేవాడు, కూర్చోమంటే కూర్చునేవాడు, నిలబడమంటే నిలబడేవాడు. ఎంతసేపు ఒంటికాల మీద ఉండమన్నా అంతసేపు ఉండాల్సిందే. వాళ్ళు ఏమంటారు? నా పిల్లోడు నోట్లో నాలుక ఉండదండి, నేను ఏది చెప్పినా చేస్తాడండి, ఎంత మంచివాడండి. వీడచ్చం ఆ నాన్న పోలిక కాదు, నా పోలికే. అసలు ఆ కొడుకు 2 కోడిగుడ్లు వేయచ్చు, 3 కోడిగుడ్లు వేయచ్చు. ఆవిడ అవసరమైతే సినిమాకి వెళ్తానంటే ఆ నాన్నకు తెలియకోకుండా ఒక 500-600 అయినా 1000 రూపాయలైనా ఇచ్చేయచ్చు. ఆ ప్రియమైన కొడుక్కి విచిత్రమైన అంగీ కూడా కుట్టియచ్చు. కుట్టించాడా ఎవరైనా? ఎందుకని? ఆ కొడుకు ప్రియమైనోడు, రాహేలు పుట్టాడు కాబట్టి. రాహేలు కొరకు ఎన్ని సంవత్సరాలు చేశాడు? 14 సంవత్సరాలు చేశాడు. ఆమెకు బిడ్డలు కనకపోతే ఎంత ప్రేమ ఆమె మీద ఒలకపోసేవాడు. చివరాఖరికి ఒక కొడుకు పుడితే ఆ పుష్కరాలు ఆమెకు పుట్టినటువంటి 10 మంది ఒక ఎత్తు, ఆయన చూపే ప్రేమ ఆయన గోతులో పడేసి సంపి ఎన్నో ఇబ్బందులు. అంతేనా? ఆయన ఏది చెప్పినా తండ్రి ఏం చేస్తున్నాడు? ఎరా అని అడుగుతున్నాడు. ఆడి మాటలు విన్నావా? వీళ్ళకి కోపం. ఇది చెప్పింది ఎవరు? ఆడే. ప్రియమైన కొడుకున్నాడుగా, ఇష్టమైన కూతురు వచ్చింది, ఉండి పెట్టేసావుగా, నన్నెందుకు దోస్తావు, నాకెందుకు డబ్బులు ఇచ్చావు అంటలేదా మీ పిల్లలు? ఇప్పుడు ప్రభువు అంటాడు, దేవుని పిల్లలుగా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎవరిలాగా ఉండాలి? ఆయనకి ప్రియమైన పిల్లలుగా ఆ దేవుని పోలి మనం ఏం చేయాలి? ప్రియమైన పిల్లలు అని చెప్పి బాప్తిసం తీసుకున్నామని చెప్పి దేవుని యొక్క రూపాన్ని ధరించుకున్నామని చెప్పి చీకటిలోనూ సాతాను మార్గంలో వెళితే ఎట్లా? ఆయన పోలిక ఎట్ట అవుద్ది? సాతాను పోలిక అవుద్ది. కానీ ఆయన వెలుగై ఉన్నప్పుడు వెలుగులో ఉండాలి. చీకటిలో ఉన్నవాడు దేవుని పిల్లవాడు ఎట్ట అవుతాడు చెప్పండి? అతను ప్రియమైన పిల్లవాడు అవుతాడా? ఇష్టమైన వాడు అవుతాడా? అందుకే దేవుడు చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనము ఆయనకిష్టమైన బిడ్డగా మన యొక్క జీవితాలను మలుచుకోవటానికి ఇక్కడ మనం వచ్చాం. నువ్వే మలుచుకోవాలి. ఇక్కడ నీకు నువ్వే దేవునికి ఇష్టమైన బిడ్డగా నీకు నువ్వే మారాలి. నువ్వే మారాలి. ఇక నీకెవరు కవసాలి కానీ మరొకరు ఎవరు లేరు. నీకు నువ్వే మారాలి. అందుకే అది మారటానికే, నీలో పశ్చాత్తాపం రావటానికే సిలువను జ్ఞాపకము చేసుకో. అప్పుడప్పుడు ఏడుపు రావాలంటే ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? భర్తను, అత్తగారిను. తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే కానీ ఏడుపు వస్తుంది. అంతేనా? అట్లాగే ఇప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఇక్కడ దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయా. ఎంత హుషారుగా కేకలేస్తున్నారండి సరిపెట్టమని. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, రక్షకుడా, ఎంతో విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చారయ్యా. మేమందరం మొదటి ఆదాము ఉన్నాడు, మొదటి యొక్క రూపం ఉంది. తిరిగినైనా రెండవ ఆదామైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చారు. ఆయన కూడా ఉన్నారు. ఇప్పుడు మేము మొదటి ఆదాము పోలికను కాదు మేము నడవలసింది, కడపటి ఆదాయమైనటువంటి యేసుక్రీస్తు యొక్క పోలిక. మొదటి ఆదాము పోలిక భూ సంబంధమైనది అయితే, కడపటి ఆదాము యొక్క పోలిక పరసంబంధమైనది. ఈరోజు ఆ పరసంబంధమైనటువంటి పోలికనునైనా మేము సంపాదించుకోకపోతే పరలోకానికి వెళ్ళలేము. ఆ నిత్య ఆనందాన్ని, సంతోషాన్ని, ఆ దేవుని యొక్క దీవెనలను మేము పొందుకోలేము. అందుకే మాకు ఇంత గొప్ప కృపను మాకు ఇచ్చావు ప్రభువా. మేము దీన్ని జాగ్రత్తగా దీన్ని సద్వినియోగం చేసుకున్నట్లు కృప చూపించమని, దానిని సంపాదించుకోవటానికి ఇక్కడ మేమందరం కూడా ప్రార్థన చేయాలి. అది చేయటానికి పరిశుద్ధాత్మ
మాకు తోడుగా ఉండి మాకు ప్రార్థన ఎలా చేయాలో, ఎలా ఒప్పుకోవాలో మాకు తోడుగా ఉండి గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని నడిపించాలి. ఈ విధంగా ప్రభువా నీ కృప ఎల్లప్పుడూనైనా నేను జారిపోకుండా పడిపోకుండా నేను మంచిగా ఉన్నట్లు నన్ను నడిపించమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.